ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రీవియస్ లో మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవి రెండు ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్, బట్ ఏంటంటే వాటిల్లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని వీటిలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ జనరేషన్. జనరేషన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది. అంటే ఏంటంటే ఇంప్రూవ్ జరిగే ఒక ప్రాసెస్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే జనరేషన్ అని చెప్తున్నాం. సో అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ జనరేషన్లో మనకి ఏంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసేసి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ జనరేషన్లో మనకి ఏంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, వాటిని మళ్ళీ డెవలప్ చేసేసి థర్డ్ జనరేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకేనా. సో అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఫస్ట్ జనరేషన్లో మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసాం, తర్వాత దానివల్ల ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసేసి అంటే తీసేసి సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో ఇలా ఏం జరుగుతుంది అంటే మనకి ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, సెకండ్ నుంచి థర్డ్కి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి అట్లాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ అంటే 5 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ అంటే 1GL అంటున్నాం. ఓకేనా. జనరేషన్ లాంగ్వేజ్ అని అంటే ఇక్కడ ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం, GL అంటున్నారు. ఓకేనా. సో దీంట్లో వచ్చేసరికి మనం ఏంటంటే మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసాం. సో ఇప్పుడు మీకు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియాలి. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటంటే 0 or 1, దీన్నే మనం బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ మనకి బైనరీ అంటే ఎంత, బై అంటే ఎంత 2 అని. సో అంటే 0 కానీ 1 కానీ ఉంటుంది. మనం ఏది రాసినా కానీ అలా ఎలా ఉంటుందంటే మనకి 0s and 1s లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనేంటంటే 1 అని రాశాను, ఇది మన లాంగ్వేజ్లో. సో దాన్ని మనం అక్కడ బైనరీ లాంగ్వేజ్లో రాయాలంటే 0 1గా రాస్తాం. నెక్స్ట్ 2 అంటే వచ్చేసరికి 1 0గా రాయాలి మనం బైనరీలో కన్వర్ట్ చేస్తే. 3 వచ్చేసరికి మనకి 1 1 లాగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఈ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అంటే. సో ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి మనుషులకి హ్యూమన్కి వచ్చేసరికి ఏంటంటే డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోవటం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయడం కూడా మనకి చాలా కష్టమే. ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం ఎంత కష్టమో అదేవిధంగా రెక్టిఫై చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో ఇది వచ్చేసరికి ఇంకా ఏంటంటే మనకి మిషన్ ఇండిపెండెంట్ అంటారు, మిషన్ డిపెండెంట్ అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మిషన్లో రాసిన కోడ్ అనేది ఇంకొక మిషన్లో వర్క్ అవ్వదు. సో ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దీంట్లో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బైనరీ లాంగ్వేజ్ అనే దాన్ని మనం 1950s కనిపెట్టారు. 1950s ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంకా ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ మీకు వీటిలో మన బైనరీ లెవెల్ లాంగ్వేజ్ని ఆక్టాల్గా హెక్సాడెసిమల్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే అలాగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒక కోడ్ అంటే ఈ కోడ్ అనేది ఒక మిషన్లో రాస్తే ఇంకొక మిషన్లో మనకి రన్ అవ్వదు. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. సో ఏం చెప్పానంటే ఇక్కడ మనం మెయిన్గా ఇట్ ఈజ్ ఏ మిషన్ డిపెండెంట్ అన్నాను, ఒక మిషన్లో రన్ చేసింది ఇంకొక మిషన్లో రన్ అవ్వదు అని చెప్పాను. ఓకేనా. ఇది వచ్చేసరికి మనిషికి హ్యూమన్కి అనేవాడికి అర్థం అవ్వదు, బట్ ఏంటంటే చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుందంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అక్కడ మిషన్కి మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్, అదేంటి 0s and 1s. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ లాంగ్వేజ్ అనేది ఈజీగా మిషన్లోనే కదా రన్ అయ్యేది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు ఏంటంటే 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరికి తెలుగు అనే లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఈజీగా కమ్యూనికేట్ అవుతారు. సో అలాంటిదే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మనం రాసే లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్కి వచ్చే లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. కాబట్టి ఇదేం జరుగుతుందంటే స్పీడ్గా కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 2GL అంటే సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సో దీన్ని 2GL అని అంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే మిడ్ 1950s 1950 మధ్యలో కనిపెట్టారు దీన్ని. దీంట్లో వచ్చేసరికి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసాం కదా, దీంట్లో వచ్చేసరికి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసాం. యాక్చువల్గా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని మనం ఏమని చెప్తామంటే
లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఏమంటామంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అదేవిధంగా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని కూడా మనం లో లెవెల్ లాంగ్వేజ్ అని మాత్రమే అంటాం. సో దీనికి దానికి పెద్ద కంపారిజన్స్ ఏమి ఉండవు. బట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం జీరోస్ అండ్ వన్స్లో రాసాం, 0,1 ఇలాగే రాసాం. ఈ జీరోనే మనం ఏమంటామంటే ఆఫ్ అంటాము, 1 వచ్చేసరికి ఆన్ అంటాం, 0 వచ్చేసరికి ఫాల్స్ అంటాం, 1 వచ్చేసరికి ట్రూ అంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఏం యూజ్ చేస్తున్నాం అంటే మనం చూడండి, ఎగ్జాంపుల్కి మూవ్ అని రాశాను. మూవ్ అంటే ఏంటి? మూవ్ చేయమని. దేన్ని మూవ్ చేయమంటున్నానంటే AX,4 అనే దాన్ని AX లోకి మూవ్ చేయమంటున్నాను. ఇక్కడ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. AX అనే రిజిస్టర్ లోకి 4 అనే వాల్యూని మూవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా యాడ్ చేయమన్నాను. దేన్ని? AX ని BX ని యాడ్ చేయమన్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే AX BX యాడ్ అయ్యి AX లోకి వచ్చి స్టోర్ అవుతాయి. ఓకేనా. సో అంటే ఇక్కడ రిజిస్టర్స్ AX అనే రిజిస్టర్ లోకి వచ్చి స్టోర్ అవుతూ ఉంటాయి. MUL మల్ అన్నాను. మల్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిప్లై చేయమని. SUB సబ్ అన్నాను, సబ్ట్రాక్ట్ చేయమని. సో ఇది ఎలా ఉంటుందంటే హ్యూమన్కి యాక్చువల్గా అర్థమయ్యేటట్టే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం హై లెవెల్లో ఉంటుంది, ఐ మీన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్తో కంపారిజన్ చేస్తే ఇది కొంచెం బెటర్గా అర్థమవుతుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ చాలా కష్టం, అసలు అర్థం కాదు. ఇది వచ్చేసరికి కొంచెం బెటర్గానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మనకి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కెనాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంప్యూటర్. మరి ఇప్పుడు పైన 1GL అనేది ఏంటంటే కంప్యూటర్ చేత డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఎందుకంటే అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్, మనం ఇచ్చేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఇది వచ్చేసరికి ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అయినా సరే కెనాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంప్యూటర్. కంప్యూటర్ చేత ఎగ్జిక్యూట్ అనేది చేయబడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ పోర్టబుల్. నాన్ పోర్టబుల్ మీన్స్ ఏంటి? కొంచెం హెవీగా ఉంటుంది. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబిలిటీ అనేది అవ్వదు. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 2GL. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? 3GL, థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటే దీంట్లో మనం యూజ్ చేసింది ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసాం. ఓకేనా. ఇది ఎప్పుడు యూజ్ చేశారు? 1960 to 1970 అనేది యూజ్ చేశారు. మెయిన్గా ఏంటంటే మనకి రిఫైన్మెంట్ ఆఫ్ 2GL అంటారు దీన్ని. అంటే ఏంటంటే రిఫైన్మెంట్ మీనింగ్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే 2GLలో ఉన్న ప్రాబ్లమ్ని మాడిఫై చేశారు. ఓకేనా. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాడిఫై చేసేసి ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చేశారు. ఇది హై లెవెల్ అంటే పేరులో ఉంది. సో ఇది ఏంటంటే హ్యూమన్ అండర్స్టాండబుల్. ఓకేనా. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటారు. చూడండి ఇక్కడ ప్రోగ్రామబుల్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ లేదంటే ఇంకా ఏం చెప్తాను, ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ అంటారు. ప్రోగ్రామర్ అంటే ఎవరు? కోడ్ రాసేవాళ్ళు. ఆ కోడ్ రాసే వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండేదే మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇది కూడా ఏంటంటే మనకి ఇట్ ఈస్ కెనాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంప్యూటర్. ఇక్కడ చూడండి 1GL మాత్రమే కంప్యూటర్తో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2GL ఎగ్జిక్యూట్ చేయదు, 3GL ఎగ్జిక్యూట్ చేయదు, 4GL ఎగ్జిక్యూట్ చేయదు, 5GL కూడా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ మిషన్ లాంగ్వేజ్. ఇవన్నీ మిషన్ లాంగ్వేజ్లు కాదు, ఇది ఒక్కటి మాత్రం మిషన్ లాంగ్వేజ్. కంప్యూటర్కి అర్థమైంది మిషన్ లాంగ్వేజ్ కాబట్టి ఇది వచ్చేసరికి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, మిగిలినవన్నీ ఎగ్జిక్యూట్ చేయరు. ఓకే. ఈ పాయింట్ అనేది ప్రతిదానికి రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి పాయింట్లో మనం నాన్ పోర్టబుల్ అనేది కూడా రాసుకోవచ్చు. ఇది ఒక్కటే పోర్టబుల్ లాంగ్వేజ్, మిగతా అన్ని నాన్ పోర్టబుల్ లాంగ్వేజ్ కింద కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 3GLలో మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశాను. 1960s to 1970 అనేది యూజ్ చేశాను. ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ అంటున్నాను. ఓకేనా. సో దీంట్లో కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే C++, జావా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మనం ఈ 3GLలో యూజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, కోడ్ నాట్ ఆప్టిమైజ్డ్. కోడ్ అనేది ఆప్టిమైజ్ చెయ్యరు. నెక్స్ట్ అదేవిధంగా లెస్ ఎఫిషియంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? లెస్ ఎఫిషియంట్. ఎఫిషియంట్ అయితే ఇక తక్కువ ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది. ఇవి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో కనుక వచ్చినట్టయితే మీకు ఇట్ ఈస్ వెరీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే చూడండి ఇది మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థం కాదు, అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి వెరీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. అంటే ఏంటంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో దీన్ని వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే చూడండి నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఇంగ్లీష్ సెంటెన్స్ లా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఏంటంటే మనకి DBMSలో డేటా స్టోర్ చేస్తాం. DBMS అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సెల్ ఫోన్లో మెమరీ కార్డు ఉందా, మెమరీ కార్డులో డేటాను స్టోర్ చేస్తాం. అలాగే DBMSని బేస్ చేసుకుని మనం డేటా అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే. అలా స్టోర్ అయిన డేటాని
మనకు కావాలంటే ఇప్పుడు గూగుల్లో మీరు ఏదైనా ఆస్క్ అంటే క్వశ్చన్ అడుగుతారు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఏదైనా మూవీ కావాలి బాహుబలి మూవీ కావాలి అంటే నేనేం చేస్తాను బాహుబలి మూవీ అని ఎంటర్ చేస్తాను కదా అది ఇంగ్లీష్లోనే ఎంటర్ చేసేది సో అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే డేటాబేస్లో ఉన్న డేటాని మనకు కావాల్సిన డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి సో ఎలా చేస్తామంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్లే రాస్తూ ఉంటాము మనకి డేటా అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే మనకి SQL స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం సో ఈ క్వైరీస్ లాగే ఉంటుంది సెలెక్ట్ అంటాను సెలెక్ట్ చేయమని ఇన్సెర్ట్ అంటాను ఏదైనా ఒకదాన్ని ఇన్సెర్ట్ చేయమని డిలీట్ అంటాను అంటే మనకి ఆల్రెడీ తెలుసు డిలీట్ చేయమని అప్డేట్ అంటాను సో ఉన్న డేటాని అప్డేట్ చేయమని ఇట్లాగా మనకి ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది సో అలాగే క్వైరీస్ రాస్తూ ఉంటాము మనకి ఏంటంటే డేటా అనేది మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఈ వెరీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 5th జనరేషన్ లాంగ్వేజ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా 5th జనరేషన్ లో యూజ్ చేసింది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాంట్లో మనకి ఏంటంటే చూడమ్మా యాక్చువల్గా ఏంటంటే ఇది ఫస్ట్ లో యూజ్ చేశారు నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫ్యూచర్ కింద చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది 5th జనరేషన్ లో ఫస్ట్ ఫ్యూచర్ గా చెప్పుకోవచ్చు సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ విజువల్ టూల్స్ అనేది ఉంటాయి ఓకేనా సెకండ్ ఫీచర్ కింద విజువల్ టూల్స్ అనేవి ఉంటాయి అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే విజువల్ బేసిక్స్ అనేది ఎగ్జాంపుల్ నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనకి వీటిలో మనకి అల్గారిథమ్స్ కి బదులుగా చూడండి ఇక్కడ అల్గారిథమ్స్ కి బదులుగా మనకి ఏంటంటే కొన్ని కన్స్ట్రైన్స్ అనేది యూజ్ చేస్తారు కన్స్ట్రైన్ మీన్స్ ఏంటంటే క్వశ్చన్ అని రూల్ అని సో కన్స్ట్రైన్ అంటే ఏంటంటే ఇక్కడ రూల్ అంటారు రూల్స్ కొన్ని రూల్స్ అనేది ఫామ్ చేస్తారు ఆ రూల్స్ ని బేస్ చేసుకొని వచ్చేస్తూ ఉంటుంది విజువల్ బేసిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము మనం ఇక్కడ విజువల్ బేసిక్స్ అదేవిధంగా ప్రొలాగ్ అదేవిధంగా OPS5 అనేది మెర్క్యూరీ అనేది ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము అంటే ఏం లేదు డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రోగ్రామింగ్స్ ఇక్కడ వాడుతూ ఉంటాం అంటే సింపుల్గా చెప్తాను చూడండి సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్స్ రాస్తాం ఎలా రాస్తాం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఎలా రాస్తూ ఉంటాం అంటే మొత్తం రాయాల్సిందే మనం టైప్ చేయాల్సిందే ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనం జస్ట్ కొంచెం హ్యాష్ ఇంక్లూడ్ std అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మిగిలిన కూడా మనకి విజువల్గా కనిపిస్తూ ఉంటుంది దాన్ని జస్ట్ మనం క్లిక్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనకు కావాల్సిన వాటిని డ్రాగ్ చేస్తాము ఇక్కడికి డ్రాప్ చేస్తాం అంటే ఎక్కడో ఉన్న దాన్ని ఇలాగా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తూ ఉంటాం సో డ్రాగ్ అండ్ డ్రాప్ మనకు కావాల్సిన వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఒక ప్రోగ్రామ్గా తయారు చేస్తూ ఉంటాం సో ఇది వచ్చేసరికి మనకి 5th జనరేషన్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని బేస్ చేసుకుని ఇది రన్ అవుతూ ఉంటుంది ఇది ఓవరాల్గా మనకి జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్